వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ గా శిభారాణి ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సారంగపాణి తన తొలి సంతకాన్ని వర్ధన్నపేట కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ కోర్టుకు పాత మున్సిపాలిటీ భవనాన్ని అప్పగింత ఫైల్పై సంతకం చేశారు. ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి వర్ధన్నపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని తెలిపారు. ముందుకు రా. నేను వర్ధన్నపేట చైర్మన్ బాధ్యత తీసుకోవాలని మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశంలో ఇచ్చేసారు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పనులు మరి చూసి వర్ధన్నపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరి వర్ధన్నపేటలో వారం రోజులు మేము మా కౌన్సిలర్లు కానీ మేము కానీ ప్రతి ఒక్కరూ తిరిగినప్పుడు ప్రజల సమస్యలు మాకు చెప్పడం జరిగింది. మరి సమస్యలు అంటే దాదాపుగా వర్ధన్నపేటలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసింది. వర్ధన్నపేటకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 138 ఇల్లు మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి వర్ధన్నపేటలో రేషన్ కార్డ్స్ కానీ మరి వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా వరకు వచ్చినాయి, ఇంకా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మరి పేద ప్రజలు, నిరుపేద ప్రజలకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇంకా దాదాపుగా మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వర్ధన్నపేట మున్సిపాలిటీని నెంబర్ 1 మున్సిపాలిటీగా మేము తీర్చిదిద్దుతాం. మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మొన్ననే దాదాపుగా 2000 కోట్లతోనే ఇక్కడ స్కూల్, ఇంటర్మీడియట్ స్కూల్ వచ్చింది, సబ్ జైలు వచ్చింది, ఇంకా చాలా ఇప్పుడు ఆఖరి వాటి మీద కూడా పనులు నడుస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ సమావేశంలో మరి మన కోర్టు పాత మున్సిపాలిటీని కోర్టుకు ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే మరి వర్ధన్నపేట మెయిన్ రోడ్డు నుంచి మరి చివరి వరకు మధ్యలో మరి బోర్డ్స్ ఎవరైనా ఏమన్నా ఫంక్షన్లైనా సమావేశాలైనా బోర్డు అవి కూడా ఈరోజు పెట్టడం జరిగింది. అలాగే విద్య